హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, స్టోరీ ఏంటంటే ఏ, బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఈ స్టోరీ అంతా విని మీరు ఏ పర్సన్‌ది రైట్, ఏ పర్సన్‌ది రాంగ్ అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫస్ట్ అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఏ, బి అని 2 పర్సన్స్ ఉన్నారన్నాను కదా! సో, వాళ్ళిద్దరికీ ₹1000 మీద పూర్తి రైట్స్ ఉన్నాయి. అంటే ఇద్దరిది ఒక 500, 500 అనుకోండి. ఒకరోజు ఒక వర్క్ చేయించాల్సొచ్చింది. సో, సి అనే పర్సన్ తీసుకొనొచ్చి ఒక వర్క్ చేపించి దానికొక ₹300 ఇవ్వాల్సొచ్చిందన్నమాట. సో, ఆ సి అన్ అప్పుడు ఏం ఆలోచించిందంటే ఈ సికి ₹300 ఎందుకు ఇవ్వడము? ఆ వర్క్ ఏదో మనమే చేసేస్తే మనకో 300 వస్తుంది కదా! అని చెప్పేసి అలా థింక్ చేసి ఏం చేసిందంటే ఆ వర్క్ కంప్లీట్ చేసేసింది. సో, కంప్లీట్ చేసేస్తే ఆల్రెడీ ₹1000 ఉన్నాయన్నాను కదా! ఆ ₹1000లో 300 తీసుకుంది. ఓకే అవుతుంది. బట్ బి ఏం చేసిందంటే ఇది ఇద్దరికీ ఈక్వల్ కదా! అని చెప్పేసి 300 బి తీసేసుకుంది. అంటే ఇక్కడ ఏ వర్క్ చేసి 300 తీసుకుంది. సికి ఎందుకు ఇవ్వడం? ఆ వర్క్ ఏదో నేనే చేస్తే నాకే 300 వస్తాయి కదా! అని తీసేసుకుంది. బి ఏం చేసింది? నువ్వు ఇద్దరికీ ₹1000 ఇద్దరికీ ఈక్వల్ కదా! అని చెప్పేసి 300 తీసుకుంది. బి కూడా 300 తీసేసుకుంది. సో, అంటే 300, 300 పోతే ఇంకెంతుంది? 400 ఉంది. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏ వర్క్ చేసి 300 తీసుకుంది. బి ఏం ఆలోచించిందంటే ఇది ఇద్దరికి ఈక్వల్ కదా! సో, అందుకని నువ్వు 300 తీసుకున్నావు. నేను 300 తీసేసుకున్నాను అని తీసేసుకున్నారు. సో, ఇక్కడ ఏది కరెక్ట్ అంటే వర్క్ చేసి తీసుకోవడం కరెక్టా? లేదంటే బి కూడా ఇద్దరికీ సమానం కదా! అని చెప్పేసి బి తీసుకోవడం కరెక్టా? బిని అడిగితే ఏమని చెప్పిందంటే నిన్నెవరు చేయమన్నారు అని అడిగిందన్నమాట. సో, అది అంటే బి తెలివైందయ్యా, ఇక్కడ ఇది తెలివి తక్కువదా ఏంటన్నది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. బాయ్ బాయ్.